బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ ఎస్ దేవదాసు, చెల్లి మేరీ భూషణం ఫ్రమ్ వేటపాలెం, ప్రకాశం జిల్లా. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. పారసీకుల పరిపాలనలో చెరలోనున్న యూదుల చరితం. పారసీకుల పరిపాలనలో చెరలోనున్న యూదుల చరితం. కరము చాచి రక్షించిన దైవం తరతరాల చిరస్మరణీయం. తరతరాల చిరస్మరణీయం. సౌశీల్యమే తన సౌభాగ్యముగా, సౌమ్యమే తన సౌందర్యముగా, సమర్పణే తన ఆయుధముగా, సాగినవే అవనిగా. శత్రువైన హామాను పన్నాగమును ఎదిరించిన ఎస్తేరు సాహసం. ప్రజారక్షణి తన పరమాత్మని రాజాకు ఎదురీగిన మహిళ. ఎస్తేరు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము మనం ధ్యానం చేయాలి. గత పాఠంలో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము కొన్ని వచనాలు మనం ధ్యానం చేశాం. ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ పాద సాన్నిధ్యాన్ని సమీపిస్తూ ఉన్నాం. నాయన, మాతో మీరు ప్రతిరోజు ఈ రీతిగా మాట్లాడుతున్న మీ ప్రేమ కొరకై వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుని యొక్క స్వారూప్యంలో మేము ఎదగాలని నాయన మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, సరిదిద్దుతున్నారు. నాయన, మీ వాక్యానికి లోబడే కృప కూడా మీరు మాకు అనుగ్రహించుమని అడుగుతున్నాం. నాయన, అనేక మంది టీవీ దగ్గరకు వచ్చి మీ వాక్యాన్ని వింటున్నారు. వాక్యం విన్నవారిలో నాయన పరివర్తన కలుగునట్లుగా మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. ప్రత్యేకముగా యవనస్తులను మీ పాద సాన్నిధ్యానికి తీసుకుని వస్తున్నాం ప్రభువా. నాయన, యవనస్తులు తమ యవన ప్రాయంలోనే రక్షింపబడటానికి మీరు కృప ప్రసాదించండి. యవన ప్రాయంలోనే రక్షింపబడిన యవనస్తులు ఇంకా మీ వాక్యంలో ఎదిగే అనుభవాల్లోనికి నడిపించమని అడుగుతున్నాను. నాయన, టీవీ దగ్గరికి వచ్చిన వీళ్ళందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నిండారుగా దీవించుమని యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఉంటే చివరిలో పాట విందాం. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? నేను ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలోనికి వెళ్ళడానికి ముందుగా
ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఉదయకాలం నుంచి ఇంతవరకు ఈ పాఠం అయిన తరువాత మరలా కొద్ది కాలము మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంది. మెరిసేవన్నీ బంగారం కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని నేను చెబుతున్నాను. నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అనటం లేదు. మీరు అనేక మంది దైవ సేవకుల యొక్క వాక్యాన్ని వింటున్నారు కాబట్టి దైవ సేవకులు చెప్పింది దేవుని వాక్యానికి ఎంతవరకు సరిపోతుంది అనే డిజైనింగ్ విచక్షణ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గుడ్డిగా నమ్మవద్దు. అక్కడికి వెళితే ఏదో కలిసి వస్తుంది, వారిని వెంబడిస్తే ఏదో కలిసి వస్తుంది అన్న స్వార్థంతో దేవుని వాక్యాన్ని వినవద్దు అని ఒక పెద్దవానిగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మంచిది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలామంది బైబిల్ తెచ్చారు అని నేను అనుకుంటున్నాను. తెచ్చిన వారికి నా హృదయపూర్వక వందనాలు. ఒకవేళ ఈరోజు తేకపోయినా మరుసటి రోజైనా తేవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది నోటు పుస్తకంలో రాసుకుంటున్నారు, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొకసారి ఇంకొక టైంలో మీరు ఏదైతే రాసుకున్నారో దానిని మీరు చదవడం ద్వారా మీకు ఆ యొక్క వాక్య భాగము గుర్తుంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయాన్ని చదువుతున్నాను. ఈ సంగతులు అయిన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. నేను గత పాఠంలో చెప్పాను, ఈ సంగతులైన తరువాత అనగా ఏ సంగతులైన తరువాత అనే విషయాన్ని నేను చెప్పాను. ఈ రాజైన అహష్వేరోషు ఒక వ్యక్తిని ఘనపరిచాడు. ఆ వ్యక్తిని అతడు హెచ్చించాడు. అంటే అతడికి ప్రమోషన్ ఇచ్చాడు అన్నమాట. అసలు మామూలుగా గమనించవలసి వస్తే ఇక్కడ మొర్దెకైని కనపరచాలి. ఎందుకు అనగా ఈ మొర్దెకై అహష్వేరోషు యొక్క ప్రాణాన్ని కాపాడాడు. అతన్ని ఇద్దరు భటులు లేక ఇద్దరు చంపాలని ప్రయత్నం చేశారు. వారి యొక్క కుయుక్తు నుంచి మొర్దెకై ఈ రాజును కాపాడాడు. ఈ రాజు దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఒక అగాగీయుడైన ఈ హామాను అనేవాణ్ణి ఆయన గనపరిచాడు. అగాగీయుడు అనంటే గత పాఠంలో నేను చెప్పాను. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదు అనే విచక్షణ జ్ఞానం మనం కూడా కలిగి ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ యొక్క హామాను ఇప్పుడు రాజు తరువాత ఇంకొక మాటలో నేను చెప్పాల్సి వస్తే ప్రధానమంత్రిగా ఉన్నాడు అన్నమాట. ఈ ప్రధానమంత్రి ఈ రాజు దగ్గరికి వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలిచి అతనికి నమస్కారం చేయాలి. అది వారి పద్ధతిగా ఉంటూ వచ్చింది. కానీ అదే కొలువులో మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై కూడా ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాడు. అతడు రాజుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. కాబట్టి చాలా ఉన్నతమైన స్థానంలో మొర్దెకై కూడా ఉన్నాడు. హామాను ప్రధానమంత్రి అని చెప్పాను కదా, రాజు తరువాత ఇంపార్టెంట్ వ్యక్తి. ఈ వ్యక్తి వస్తే అందరూ లేచి నిలబడి అతనికి వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఉండేవారు. కానీ
మొర్దెకై ఈ హామానుకు వంగి నమస్కారం చేసేవాడు కాదు. చివరకు ఈ విషయం ఆ యొక్క హామానుకు తెలిసింది. హామానుకు తెలిసిన తదుపరి హామాను ఏ రీతిగా స్పందించాడో అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయాలి. నేను 2వ వచనాన్ని కూడా చదువుతున్నాను. కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులందరూ రాజు ఆజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులు మొర్దెకైని అడుగుతున్నారు, నీవు రాజు ఆజ్ఞను ఎందుకు మీరుచున్నావు అని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాటను చెవిబెట్టకపోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానుకు తెలిపిరి. పిల్లరా, ఈ రాజైన అహష్వేరోషు కొలువులో చాడీలు చెప్పేవారు ఉన్నారన్నమాట. చాలా విచారకరమైన సంగతి. చాడీలు లేక కొండెములు చెప్పేవారు ఉంటారు. వారు కొంపలు తగలబెడతారు. చాలా జాగ్రత్తగా వినాలి. అందుకనే నేను పదే పదే చెబుతున్నాను, విచక్షణ జ్ఞానము అనే మాట నేను వాడుతూ ఉన్నాను. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఎవరి మాట వినాలో, ఎవరి మాట వినకూడదు, ఎవరి మాట వింటే ప్రయోజనకరమో, ఎవరి మాట వింటే కీడు వస్తుందో అనే విషయాన్ని మనము విచక్షణ చేయగలిగిన కృపానుభవము పొందే వారంగా ఉండాలి. కొంతమంది ఊరికే చాడీలు చెప్తూ ఉంటారు. కొంతమంది దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు. అలాగ చాడీలు చెప్పేవారు ఉంటేనే కానీ వాళ్లకు నిద్ర పట్టదు అన్న మాట. ఆ చాడీలు కొరకై ఎదురు చూస్తూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. ఈ రాజు కొలువులో అట్టి చాడీలు చెప్పేవారు ఉన్నారు. ఈ మొర్దెకైని చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ సాగిలిపడి నమస్కారం చేస్తూ ఉంటే హామానుకు ఈ మొర్దెకై మట్టుకు ఆయన వంగి నమస్కారం చేసేవాడు కాదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రధానమంత్రిగా లేక రాజు తరువాత ఉన్నతమైన స్థానంలో ఉన్న హామానుకు తెలిపారు. తెలిపినప్పుడు ఆ స్పందన మనం చూద్దాం. 4వ వచనంలో మధ్యలో చదువుతున్నాను. ఏలైనగా అతడు, నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెనో. వారు చాడీలు చెప్పారు కదూ. కాబట్టి ఈ మాటను అడుగుతూ వస్తున్నారు. ఎందుచేత నీవు హామానుకు నమస్కారం చేయవు, వంగి నీవు ఆయనకు మ్రొక్కవు అని అడుగుతూ ఉంటే ఆయన చెప్పాడు, అనగా మొర్దెకై చెప్పాడు, నేను యూదుడు, నేను వంగి నమస్కారం చేయను. మీరు గమనించారా? ఈ మాట నేను చెబుతూ ఉంటే మీ మనసులో ఒక తలంపు రావాలి. ఎస్తేరుతో మొర్దెకై ఏం చెప్పాడు? అమ్మా, నీవు మట్టుకు రాజు కొలువులో రాణిగా వెళ్ళిన తదుపరి నీవు ఎన్నడూ కూడా నీ జాతి గూర్చి అతనికి చెప్పవద్దు. ఎవరికి నీ జాతి గూర్చి తెలియకూడదు. నీవు యూదురాలు అని ఎవరికి తెలియకూడదని ఈ మొర్దెకై చెప్పాడు. ఆ మొర్దెకయే ఇప్పుడు చెప్తున్నాడు ఆ సేవకులతో, నేను యూదుడను. దేవుని నామానికి స్తోత్రం అండి. ఎంత ధైర్యము ఈ మొర్దెకైకి ఉందో మనము ఆలోచించాలి. 5వ వచనం, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యము అందంతటా ఉండు మొర్దెకై స్వజనులకు
యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాను. ఆఫ్టర్ ఆల్ ఈ మొర్దెకై ఈ పాటివాడు, నేను ప్రధానమంత్రిని, రాజు తరువాత వ్యక్తిని, నాకు నమస్కారం చేయడా, నాకు వంగడా, వీడెవడు అన్నట్టుగా అహంకారము చేత ఈ యొక్క హామాను మొర్దెకైను గూర్చి వాకుపు చేస్తూ ఉన్నాడు. ఈ మొర్దెకై ఎవరు? ఇతని ప్రాణం తీయుట ఆఫ్టర్ ఆల్ ఇది చాలా స్వల్ప కార్యం, చాలా చిన్నది నాకు అనుకొని గర్వము చేత అతడు ఊగిసలాడిపోయి ఉండి ఉంటాడు. నా ప్రియులరా, గర్వము ఎన్నడూ పనికిరాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నిన్ను దేవుడు పైకి తీసుకుని వస్తున్నాడా? హంబల్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకుంటే అంతగా నిన్ను పైకి హెచ్చిస్తాడు. నిన్ను దేవుడు తన వాక్యం చెప్పడంలో కూడా వాడుకుంటున్నాడా? నీ పేరును 10 మంది చెప్పుకుంటున్నారా? చాలామంది మీరు నడిపించే సంఘాలకు వస్తున్నారా? నేను చెప్పేది ఏమిటనగా ఒక పెద్దవానిగా మీరు గర్వపడవద్దు. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ దేవునికే చెల్లించాలి అని నేను మనవి చేస్తూ వస్తున్నాను. నేను అనేక పర్యాయాలు ఈ మాట నేను చెప్తూ వచ్చాను. కానీ ఎప్పుడైతే మొర్దెకై ఇతనికి సాగిలు పడలేదో ఇతడు కోపంతో ఊగిసలాడిపోయాడు. దేవుని వాక్యంలో ఏముంది? బహుగా కోపగించి వీడు ఏమి చేయగలడండి? మొర్దెకై దేవుని ప్రజలో ఉన్నవాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. అప్పుడు రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమందును నెల నెలకును ఆదారు అను 12వ నెల వరకు వేయిచు వచ్చిరి. ఒకటి నీసాను, రెండవది ఆదారు. మీరు చూడండి, యేసు అనుచరులంగా మేము చక్కటి క్యాలెండర్ ప్రింట్ చేశాం. ఈ క్యాలెండర్ మీరు తప్పనిసరిగా కొనుక్కొని ఉండి ఉంటారు. చాలామంది కొనుక్కున్నారు. మీరు చూడండి, నేను చూపెడుతున్నాను. బండ సందులలో ఏగురు నా పావురమా అనే బొమ్మ వేసిన ఈ యొక్క నెలలో మీరు చూసినట్లయితే నిస్సాను అని రాయబడి ఉంది. 6 నిస్సాను. పై భాగంలో ఏమి ఉంది అనగా ఇశ్రాయేలీల 1వ నెల, మొదటి నెల నిస్సాను. రెండవది నెల నెలకును ఆదారు అను 12వ నెల వరకు వేయిచు వచ్చిరి. ఇక్కడ మీరు చూడండి, మార్చి అనే నెలలో ఇశ్రాయేళ్లకు ఏ నెల వస్తుందో వేశాం. దానిని ఏమన్నాము అనగా ఆదారు, ఇశ్రాయేలీల 12వ నెల, అడర్ అని వేశాము. ప్రియులారా, ఈ రీతిగా ఆయన నీసాను అను మాసమున అనగా మొదటి నెల వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని దినదినం వరకు నెల నెలకు ఆదారు అను 12వ నెల వరకు వారు వేయిచు వచ్చారు. కాబట్టి ప్రియులరా, ఆ కాలంలో అనగా అహష్వేరోషు కాలంలో వారు చీటీలు వేసేవారు. ఈ హామాను యొక్క బ్రతుకు చీటీలు వేసి లాటరీలు కట్టి ఆ రీతిగా అతడు పెద్దవాడయ్యాడు, గొప్పవాడయ్యాడు, అంటే ధనవంతుడయ్యాడు. ఈ ధనాన్ని చూచే ఈ అహష్వేరోషు అతనికి ఇంపార్టెంట్ సీట్ ఇచ్చాడు, ప్రధానమంత్రి సీట్ ఇచ్చాడు. ఈ హామాన్లో ఏదో శూర కార్యాలు ఉన్నాయి అనేది కాదు, ఇతడు చీట్లు వేసి డబ్బు సంపాదించాడు.
నా ప్రియులరా, నాకు తెలీదు. ఈ చీటీలు కడుతూ ఉంటారు, చీటీలు వేస్తూ ఉంటారు. చీటీలు కట్టొచ్చా, చీటీలు కట్టకూడదా, చీటీలు అని నేను అంటున్నాను. అది చీటీలు అంటారు, చిట్స్ అంటారు, ఏమేమో అంటూ ఉంటారు. ఈ మధ్య పెద్ద స్కామ్స్ కూడా జరిగి మన యొక్క రాష్ట్రంలోనే చాలామంది పేదవారు అయిపోయారు. సంఘ కాపర్లు డబ్బులు కట్టించి వాళ్ళు నష్టపోయారు, ఇతరులను నష్టపరిచారు. చాలా విచారకరమైన సంగతి. ఈ చిట్టీలు కట్టడం మంచిది కాదో మీరు ఆలోచించాలి. ఒక దైవ సేవకునిగా నాకు ఏమీ తెలియదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు నేను ఈ మాటలు చెప్పగా, ఇక్కడ చీటీలు కట్టేవాడు హామాను, దుర్మార్గుడు. కాబట్టి ఇది మంచి కార్యమో చెడ్డ కార్యమో మీరే ఆలోచించాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. ఎవరెవరో ఎదురవుతుంటారు, ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో.
మనుషుల సాయం వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.